హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వల్ల నేను మీ హిమ. ఈరోజు వీడియోలో అస్సలు సీజన్ అయితే మారిపోతుంది కదండి చాలా. ఇప్పుడు ఈ సీజన్ తగ్గట్టుగా మనము ఈ రసం అయితే చేసుకుని పెట్టుకున్నామంటే ఎటువంటి మనకి గొంతు నొప్పి కానీ జలుబు దగ్గు వేడి కొంచెం చల్లదనం అలా ఉంటుంది కదా, సెట్ అయిపోతుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ముందుగా 3 గ్లాసులు 10 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకుని చిటికెడు పసుపు, ఉప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఒక 4 గిల్లి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ చింతపండు తీసుకొని ఆ చింతపండుని మిక్సీ జార్లో వేసుకొని ధనియాలు ఒక 2 స్పూన్ల వరకు ఉంటాయండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని, జీలకర్ర మనకి మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. తర్వాత కొంచెం ఆవాలు ఒక 1/2 స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకుని, ఆ తర్వాత శనగపప్పు కానీ కందిపప్పు కానీ 1 స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని, ఒక 4 గర్పాలు వెల్లుల్లిపాయ, ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకుంటే మనకి చిన్న ఇంచు అల్లం ముక్క కూడా యాడ్ చేసుకున్నామంటే ఈ పౌడరు మనము చారులోకి రసం పొడి అనమాట. ఇది రసంతో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో వేసిందంతా చక్కగా దీనిలో వేసేసుకొని ఒక 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు చక్కగా మరగనిచ్చేసామంటే ఆ ఫ్లేవర్ మొత్తం ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, ఆవాలు మొత్తం అంతా ఫ్లేవరు బాగా దిగిపోతుందండి. ఇప్పుడు ఎక్కువసేపు కూడా మరిగించాల్సిన అవసరం లేదు. ఒక్కసారి టేస్ట్ చూసేసుకొని రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసాం కదా, ముందు గల్లులుప్పు వేసుకున్నాను. ఇప్పుడు సరిపోతే కొద్దిగా మళ్ళీ యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా టేస్ట్ చూసేసుకుని యాడ్ చేసేసుకుని తాలింపు అయితే వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర కూడా చల్లేసుకుంటున్నాము. ఈ రసం అనేది మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ముందు జాగ్రత్తగా ఎలా చేసేసుకున్నారంటే, ఇవి వచ్చేది వర్షాకాలం కదా, అందుకని ఇది ఉపయోగపడుతుంది. ఈ వీడియో కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె పెట్టేసుకొని దానిలో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ కూడా తాలింపులో యాడ్ చేసేసుకొని ఆ తాలింపు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ చారులో అనేది యాడ్ చేసేసుకోవాలి. మనకి చారుకు వచ్చేటప్పటికి తాలింపు ప్రాణం అండి. బాగా తాలింపు గ్రాండ్గా వేసుకుంటే రసం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ తాలింపు అయిపోయిన తర్వాత ఈ రసాన్ని చక్కగా దానిలో తాలింపులో యాడ్ చేసేసుకుంటే మనకి మంచి అరోమాతో సూపర్ ఫ్లేవర్ రసం అయితే రెడీ అయిపోతుందండి. వడియాలు పెట్టుకొని అలా తిన్నారంటే సూపర్ అన్నమాట. నోరు బాగోనప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. ఎప్పుడైనా వర్షంగా ఉన్నప్పుడు లేకపోతే సైడ్ డిష్ ఏదైనా చేసుకున్నప్పుడు కూడా ఇలా చేసుకొని రసం పెట్టేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.